హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చేపల కూర అయితే వండుతానా. ఇక చేప ముక్కలు అయితే చూడుర్రి ఎంత మంచిగా కనబడతానయో. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చేపల పులుసు అయితే మసాలా పెట్టుకుంటా. ఫస్ట్ చింత పులుసు వండుకుంటానా, ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానా. ఫస్టే ఇక చింత పులుసు అయితే వండుతానా. ఇగో ఇది మేము తీసుకున్న చేప ఫ్రెండ్స్. ఈ చేప పేరు అయితే బంగారు తీగ. ఆడబిడ్డలు మేము చెరసగం తీసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకుంటానా. ఈ పులుసులనే సరిపోయేంత పసుపు, ఈ పులుసులనే కొంచెం సరిపోయేంత కారం, ఈ పులుసులనే పచ్చి నూనె కొంచెమే, మళ్ళీ పోపు కూడా వేసుకోవచ్చు. పోపులో పోసుకుంటా. ఇల్లనే కొంచెం అంత కళ్యామాకు ఫ్రెండ్స్. ఇదైతే మసాలా పెట్టుకుంటా, చిక్కగా మసాలా పెట్టుకుంటా దగ్గర అయ్యేదాకా. ఇదైతే మంచిగా చిక్కగా దగ్గర అయ్యేదాకా మసాలా పెట్టుకుంటా. ఒక మూత వేసుకొని అది మంచిగా మసాలా దాకా ఉంచుకుంటా. ఇదైతే ఇటు పెట్టుకుంటా, ఇది ఒకటైతే ఇటు పెట్టుకుంటా. ఇప్పుడు చేప ముక్కలను అయితే మెల్లగా అయితే ఫ్రై చేస్తా ఫ్రెండ్స్. ఇక చేప ముక్కలు అయితే మళ్ళీ ఫ్రై చేసుకోవడానికి వేరే గంజ అయితే పెట్టుకున్నా. ఈ చేపలు అయితే ఫ్రై చేస్తానని గంజ అయితే పెట్టిన. పోపు గింజలు, ఉల్లిగడ్డ ఫ్రెండ్స్. ఇది అల్లము, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, వేయించిన మెంతులు ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకున్న ముద్ద. ఇక పులుసులో కూడా కొంచెం అంత పసుపు వేసిన, మరి ఇళ్ళ కూడా కొంచెం పోపులు వేసుకుంటానా. అటు పులుసు మసులుతుంది, ఇటు చేపల ఫ్రై కూడా అవుతుంది. ఇట్లా ఎందుకు ఫ్రై చేసుకొని ఫస్టే పెట్టుకున్నాడంటే ఈ చేపలు కొంచెం నీసు వాసన రాకుంటుంటదని, కూర నీసు వాసన రాకుంటుంటది, కూర కూడా మంచిగా ఉంటది. మీరు కూడా ఇట్లనే ట్రై అయ్యి ఎప్పుడన్నా. ఇళ్ళనే చేపలు వేసుకుంటానా. ఫ్రెండ్స్, ఇక చేపలు అయితే పోపేసిన. ఇగో ఇటు పక్క అయితే ఇంకా చింతపులుసు అయితే మసులుతుంది. ఇది కొంచెం ఇంకా కొంచెం దగ్గర పడాలి. ఇప్పుడైతే ఇదైతే ఫ్రై అయితే అయ్యింది. ఇలా పెట్టిన, ఇంకా దీంతో ఇంకా పని ఉన్నది. ఇగో ఇలా అయితే కొన్ని అయితే నీళ్ళైతే పోసుకున్నా ఫ్రెండ్స్. ఇంకొక దానికైతే దేనికంటే ఇగో దీనికి శనగకు. ఈ శనను అయితే ఇగో ఫస్ట్ అయితే ఇగో తెల్ల గుడ్డలు అయితే వేసుకున్నా. తెల్ల గుడ్డలు వేసుకొని ఇట్లయితే ముళ్ళు అయితే కట్టుకున్నా. ఇప్పుడు ఈ నీళ్ళని వేడి చేసుకుంటానా. ఈ గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో ఈ శన ముళ్ళని అయితే ఇలా దించుతానా. ఇట్లా ఎందుకు వేసిందంటే ఈ శన ముద్ద వేడికి మంచిగా ముద్దలాగా అవుతుంది. ముద్దను తీసి కూరలు వేసుకుంటే మంచిగా ఉంటది. పులుసు అయితే మంచిగా చిక్కబడ్డది. ఈ చేపల ముక్కల గంజు పొయ్యి మీద పెట్టుకుంటానా. పొయ్యి మీద పెట్టుకున్న దానిలో ఈ పులుసును అలా పోతానా. నీళ్ళల్లో ఉడకబెట్టుకున్న శన అయితే మంచిగా ఉడికింది. ఇదైతే తీసుకుందాం నీళ్ళకి వెళ్ళి. బాగా కాలుతుంది. ఈ చేపల కూర అండు బాగా ఇబ్బంది, మస్తు పని ఉంటది. ఇది ఎంత పని ఉంటుందో కూర కూడా అంత మంచిగా ఉంటది. చేపల కూర అండిన రోజు తినకుండా తెల్లారి తింటే మంచిగా ఉంటది. ఇక చూసిర్రు కదా ఫ్రెండ్స్. ఇదైతే ఇదైతే ఉడికింది. ఇది ఎట్లయితే ఉడికింది. ఈ మధ్యలో అయితే కొంచెం ఉడకలేదు. అది కూరలు ఎత్తా మంచిగా ఉడుకుతుంది. ఇది కూడా ఎత్తా అంత కూరలా మీకు ఒకసారి చూపెడదామని ఇట్లా తీసిన నీళ్ళకి వెళ్ళి. ఫస్ట్ చూసిరు కదా ఫ్రెండ్స్. శన అయితే ఎంత మంచిగా ఉడికిందో, కొంచెం గడ్డ. ఈ శనున్న చేప కూర అయితే మంచిగా ఉంటది. ఇదైతే ఇలా వేసుకుంటానా ఫ్రెండ్స్. చూసిరు కదా ఫ్రెండ్స్. ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకొని అయితే ఇవి కూడా చేప ముక్కల్లాగా వేసుకుంటానా. ఇది శన వేరే ఫ్రై చేసుకుంటే మంచిగానే ఉంటది, కానీ మా వాళ్ళు అట్లా తినరట. ఈ కూరల్లో ఇవంటే ఎత్తన్నా ఫ్రెండ్స్. ఇక శన ముక్క చూడుర్రి, గడ్డ. ఇక చూడుర్రి ఫ్రెండ్స్, చేపల కూర అయితే తయారైతే అయింది. ఒకసారి టేస్ట్ చూస్తే ఫ్రెండ్స్ ఎట్లుండదో. శనున్న చేప కూర అయితే ఎట్లయినా మంచిగానే ఉంటది. లేని చేప కూడా వండుకున్నా కూడా మంచిగానే ఉంటది, కానీ ఇంకా శనున్న చేప వండుకుంటే ఇంకా మంచిగా ఉంటది. చేపల కూర అయితే అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.